మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు స్వయంగా ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారిని కలిసి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులపై కీలక సూచనలు చేశారు. చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి మరియు వ్యాపార రంగ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రణాళికలో ఉన్న ఆర్ఈ వాల్స్ మరియు వియుపిల స్థానంలో పిల్లలపై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు స్వయంగా ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారిని కలిసి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులపై కీలక సూచనలు చేశారు. చౌటుప్పల్ పట్టణ అభివృద్ధి మరియు వ్యాపార రంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రణాళికలో ఉన్న ఆర్ఈ వాల్స్ మరియు వియుపిల స్థానంలో పిల్లర్లపై ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలో రహదారి పక్కన విస్తృతంగా నివాసాలు, వ్యాపార సంస్థలు ఉన్నాయని తెలిపారు. అలాగే ప్రజల నుండి కూడా ఎలివేటర్ కారిడార్ మరియు అండర్ పాస్ ఏర్పాటుకు విస్తృతంగా అభ్యర్థనలు వస్తున్నాయని తెలిపారు. అందువల్ల చౌటుప్పల్ పట్టణ భాగంలో ఈ ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించి పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ తాడూరి రమేష్, పరమేష్, కౌన్సిలర్లు కొయ్యాడ శేఖర్ గౌడ్, ఊదరి యాదయ్య, రాజారత్నం యాదయ్య, మాజీ సర్పంచ్ దయాకర్చారి, దేవరపల్లి గోవర్ధన్ రెడ్డి, ఉడుగు మల్లేష్, తూర్పునూరి మల్లేష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, మున్నా, భీమగోని మల్లేశం గౌడ్, శ్రీశైలం, సురవి కిషన్, శంకర్ రెడ్డి, చెవగోని మహేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు కదా, అది ఏమవుతుంది అని అంటే టోటల్గా చౌటుప్పల్కే ఒక బ్యూటిఫికేషన్ పోతుంది. మీరు ఏం చేసిర్రు అది విత్ ఏది వెంట్స్ ఇచ్చినారు, వెంట్స్ తోటి ఆర్ఈ వాల్స్ ఇచ్చారు. దాంతో అసలు చౌటుప్పల్ ఇంతకుముందే మున్సిపాలిటీ రెండుగా డివైడ్ అయింది. ఏది త్రిపుల్ ఇదేమవుతుంది, దీంతో మళ్ళీ 2 సెక్షన్లు అవుతుంది. ఒక సెక్షన్ ఈస్ట్ అయితే నార్త్ అవుతుంది, ఒక సెక్షన్ సౌత్ అవుతుంది. దీంతో 3 విభాగాలుగా విడిపోతుంది. పోతే ఇంకోటి ఏంటంటే మీరు వైట్ పేపర్ ఇస్తే ఇది టోటల్గా నేషనల్ హైవే, ఇది బస్ స్టాండ్. ఇక్కడ నుంచి వే టు చిన్నకొండూరు, సరే చిన్నకొండూరు టు నాగిరెడ్డిపల్లి రోడ్, నాగిరెడ్డిపల్లి రోడ్. ఇటు రాగానే ఇది వచ్చేసేస్తే నారాయణపూర్ టు మునుగోడు నారాయణపూర్ టు మునుగోడు. ఇంకా కొద్ది దూరం పోగా నేను దిస్ ఈజ్ ద ఒలిగొండ. ఇది ఇంకా కొద్ది దూరంలో ఇది లక్కారం. ఈడ వ్యవసాయ మార్కెట్. దానికి ఏం కావాలని చౌటుప్పల్ బ్యూటిఫికేషన్ అనేది పోవద్దు సార్. దాన్ని అక్కడ ఏంటంటే టోటల్గా ఇట్ ఈస్ ఇప్పుడు కాబోయే రేపు నెక్స్ట్ ఫ్యూచర్లో డీలిమిటేషన్ ఏదైతే కాబోతా ఉందో దాంట్లో చౌటుప్పల్ కాన్స్టిట్యున్సీ కాబోతా ఉంది. అక్కడ రెవెన్యూ డివిజన్ ఉన్నది, అక్కడనే మున్సిపాలిటీ ఉన్నది, అక్కడనే ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఏ కోర్ట్, దేర్ ఈజ్ ఏ ఎలక్ట్రిక్ సబ్ డివిజన్, 100 bedded hospital, there is a electrical division office, there is a court. ఇవన్నీ వసతులు ఉన్నాయి. నిన్న మీరేనా కాల్ చేసింది? నల్గొండ ఒక ముతోల్ నుంచి కూడా రమ్మన్నా. అవునా? 12 మీటింగ్ ఉన్నది, మండే ముతోల్ అంటే అటు కదా రామారావు పాటిల్ గారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ బస్ స్టాండ్ ఏదైతుందో 50 CR తోటి ఒక 3 meters
విడ్త్ తోటి ఒక 2.5 మీటర్స్ డెప్త్ తోటి ఒక కాలువ పెట్టినాం. ఓకే. దీనికి ఆడినాయి. దీని శాంక్షన్ కూడా అయ్యింది. పక్కా డ్రైన్ ఓకే. పెడితే దానికి అప్పుడు టెండర్ పిలవమంటే దీంట్లోనే యాడ్ చేసి పిలుస్తామన్నారు. ఓకే. దీంట్లోనే మరి అదేమైందో, అది ఉన్నదా? ఇప్పుడు డ్రైన్ కట్టారు కదా రెండు పక్కల. ఆ డ్రైన్ ఏడ సరిపోతుంది సార్? అది 1.5 మీటర్ డెప్త్ అది ఏం సరిపోతుంది సార్? అది అయితే ఇంకొకటి, ఈ డ్రైన్ మీద ఏదైతుందో రెయిన్ వాటర్, ఇది రెయిన్ వాటర్ డ్రైన్. రెయిన్ వాటర్ అంటే ఈ సర్వీస్ రోడ్ల మీదకి ఉన్న వాటర్ అక్కడ. ఇది ఏదైతుందో ఇవన్నీ షాపులు సార్. ఈ షాపుల దగ్గరికి ఏ వెహికల్ వచ్చినా ఇది మొత్తం లోపల పడుతుంది. ఈ డ్రైన్ మీద మనం ఏదైతే చేసినామో మధ్యలో మాన్యువల్ కవర్స్ మాన్యువల్ కవర్స్ అనేది కాదు, దాని మీద ఫుల్ కవర్ చేసి పిల్లలు ఆ కవర్ లో ఎంత 2.5 ఇంచెస్ పెట్టి చేసాం. అది ఫుట్పాత్ దాని మీద ఏదైనా పోని టక్కున లోపల పడిపోతుంది. దీని స్ట్రెంత్ లేదు, దీని మీద అస్సలు స్ట్రెంత్ లేదు. బాగా ఇబ్బంది అవుతుంది, జనం అంతా తిట్టుకుంటున్నారు. అది ఉన్నదే కొద్దిగా వీటితో. ఏ వెహికల్ ఇటు డైవర్ట్ కావాలన్నా మొన్న ఎన్ని వెహికల్స్ వాటర్ నీళ్లు పోసేది కానీ, ట్రాక్టర్ కానీ, లేకపోతే ఆటోలు కూడా పోయినా, లోడెడ్ ఆటోలు పోయినా కొద్దిగా టచ్ అయినా మొత్తం పోతున్నాయి. లోడెడ్ ఆటోస్ వరకు బేర్ చేస్తలేవు సార్. ఎన్ని పడిపోయినాయి, ఆ ఫోటోలు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర. చేస్తలేవు, అస్సలు చేస్తలేవు. సర్వీస్ లైన్లు కూడా బాగా ఇరుకైనాయి. మీరు ట్రైన్ కట్టారు కదా, అది పోనీ, అది మెయిన్ పార్ట్ కాదు. మనకు కావాల్సింది మొత్తం 15 ఫీట్లు షాప్లకు వదిలిపెట్టి వెహికల్స్ వెళ్ళడానికి. ప్లస్ ఈ సర్వీస్ రోడ్ డెడికేటెడ్ గా లోకల్ ట్రాఫిక్ కి. ఫ్లైఓవర్ కింద ఏడు వస్తాయి సార్ మనకు? ఫ్లైఓవర్ కింద మూవ్మెంట్ ఉంటది కదా. ఎట్లా వస్తాయి సార్? మనం ఆర్ఈ వాల్స్ కదా మనం పెట్టేది. ఆర్ఈ వాల్స్ ఏదైతే మెయిన్ ఏరియా ఉందో మధ్యలో 200 మీటర్స్ ఏదైతే అంత గాడ్నే కదా వచ్చేది మీ ప్లాన్ ప్రకారంగా. మనవానికి కూడా ఏంటి అంటే ఈ ఆర్ఈ వాల్స్ కన్నా టోటల్ గా ఈ ఫ్లై ఏరియా టోటల్ ఇచ్చేసుకుంటే దానికి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది. మనకి ఎక్కడైతే అక్కడ మనం ఈ మధ్యన ఏదైతే ఉంటుందో, ఇది ఇప్పుడు ఎల్బీ నగర్లో పెట్టినట్టు కానీ ఇంకో దగ్గర కొద్దిగా ఇది చెట్లు ఇట్లు పెట్టుకుంటే దానికి ఒక లుక్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్ఈ వాల్స్ తోటి ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అది ఏం కాదులేండి, అది ఆర్ఈ వాల్స్ సరే, అది బ్రహ్మాండంగా ఉంటుంది, అంత నడుస్తుంది, మేము కాదను. కానీ దీన్ని హైదరాబాద్ చౌటుప్పల్ని డివిజన్ చేసేస్తుంది. మొత్తం ఆర్ఈ వాల్స్ తోటి అటు ఇటు మొత్తం కవర్ చేసి ఆపేస్తుంది. ఇక్కడ ఒక VUP అండర్ పాస్. ఇదేంటి